కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లపై మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని దీవించాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడొద్దని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆలోచించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఐదోసారి ఘన విజయం సాధించి మంత్రి అయిన జూపల్లి కృష్ణారావును ఆంబియన్స్ ఫోర్ట్ గేటెడ్ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఇక అంతకుముందు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవిని మహాత్మా గాంధీ స్ఫూర్తి అవార్డుతో సన్మానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మల్లు రవిది కీలక పాత్ర అన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో గడిచిన 9 సంవత్సరాల పరిపాలనలో ఆ లక్ష్యం నెరవేరిన కారణంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైతికత కోల్పోయింది. దండయాత్ర మొదలుపెట్టినాం, అందులో సక్సెస్ కావడం జరిగింది. డెఫినెట్గా వచ్చే 5 సంవత్సరాలు ప్రజల ఆకాంక్షలకు ఆశలకు అనుగుణంగా అమరవీరుల ఆకాంక్ష నెరవేరే విధంగా వాళ్ళ ఆత్మశాంతి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన హామీలు 100% వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చిత్తశుద్ధి నిజాయితీ చేస్తాం. సబ్ స్టాండర్డ్ మాటలు ఏం కోరుకోవాలా? గడిచి లాస్ట్ 2014లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 63 సీట్స్ వచ్చినాయి. ఆ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం అని కూల్చేటువంటి ప్రయత్నం జరిగిన సందర్భంలో మాకు ఎన్ని అవమానాలు ఎదురైనా ఈ ప్రభుత్వం నిలబడాలి, నిలదొక్కుకోవాలి, తెలంగాణ రాష్ట్రం కూడా విఫలం కాదు సఫలం కావాలని చేసింది. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇస్తారు. ఈ కూలగొట్టుడు నిలబెట్టుడు ఇది టోటల్ ప్రజాస్వామ్యానికే గొడ్డలి.